शांति। मीठे बच्चे, सुनी सुनाई बातों पर విశ్వాస్ నహీ కరో. మధురమైన పిల్లలు చెప్పుడు మాటలు విని వాటిల్ని నమ్మకూడదు, విశ్వసించకూడదు. అగర్ కోయి ఉల్టీ సుల్టీ బాతే సునాయే తో ఏక్ కాన్ సే సున్ దూసరే సే నికాల్ దో. ఒకవేళ ఎవరైనా చెడు మాటలు, వ్యర్థ మాటలు వినిపించినారు అంటే ఒక చెవి నుంచి విని ఇంకొక చెవి నుంచి వదిలిపెట్టేసేయాలి. ప్రశ్న, जो बच्चे ज्ञान की खुशी में रहते हैं उनकी निशानी क्या होगी? ఏ పిల్లలు జ్ఞానము యొక్క నశాలో ఉంటారో ఆ పిల్లల యొక్క గుర్తులు ఏమిటి? वो पुराने कर्म भोग का हिसाब किताब उस खुशी में मर्ज करते जाएंगे. వాళ్ళు పాత లెక్కాచారాలు, కర్మ లెక్కాచారాలను ఖుషీగా వాళ్ళు సమాప్తి చేసుకుంటారు. జ్ఞాన్ కి ఖుషీ మే దుఃఖ దర్ద్ గమ్ ఈ దునియా భూల్ జాతీ హై. జ్ఞానము యొక్క ఖుషి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పాత ప్రపంచం యొక్క ఈ బాధలు, కష్టాలు అన్నీ కూడా మర్చిపోతారు. బుద్ధి మే రహతా అబ్ తో హమ్ ఖుషీ కి దునియా మే జా రహే హై. వాళ్ళకి ఎప్పుడూ కూడా బుద్ధిలో ఇదే స్మృతి ఉంటుంది, నేను ఇప్పుడు సంతోషమైనటువంటి ప్రపంచానికి పోతూ ఉన్నాను. ఒకవేళ ఈ ప్రపంచంలో ఏదైనా బాధలు ఉన్నాయి అంటే పాత కర్మల లెక్కాచారాలు అని మనం అనుకోవాలి. रावण ने शापित कर दुखी दुखिया बाप आए है दुख की गम की दुनिया से निकाल खुशी की दुनिया में ले जाने के लिए. రావణుని శాపం ద్వారా మనము దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాము. తండ్రి వచ్చినారు అటువంటి సంతోషమైనటువంటి ప్రపంచానికి మనల్ని పిలుచుకుపోయే కోసమే బాబా వచ్చారు. గీత్ తుమ్హే పాకే హమ్నే జహాన్ పాలియా. బాబాని పొందినాము అంటే మనము పూర్తి ప్రపంచాన్ని పొందినంత సమానమవుతుంది. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना, जरूर बच्चों को रोमांच खड़ा हो जाना चाहिए क्योंकि गाया जाता है खुशी की जैसी खुराक नहीं है. మధురాతి మధురమైనటువంటి ఆత్మీయ పిల్లలు ఈ పాట విన్నారు కదా. భగవంతుడిని పొందినాము అంటే ప్రపంచమే మనం పొందినంత సంతోషం కలుగుతుంది. చెప్తారు, ఖుషి అనేదే ఒక పెద్ద ఔషధం, ఖుషీకి మించినటువంటి ఔషధం వేరే లేదు అంటారు. అభి తుమ్ సభీ రుహానీ బచ్చోం కో రుహానీ బాప్ మిలా హై. ఇప్పుడు ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి దొరికినారు. బేహద్ కా బాప్ తో ఏక్ హీ హోతా హై. బచ్చే జాన్తే హై जब और बच्चे बनेंगे तो उनके भी रोमांच खड़े होंगे. బేహద్దు తండ్రి అందరికీ కూడా ఒకరే ఉంటారు. కొత్తగా ఎవరైతే పిల్లలు అవుతారో వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళు కూడా ఖుషి అనుభవిస్తారు. तुम जानते हो हमारा राज्य था फिर राज्य गवाया अभी फिर राज्य लेते हैं. మనకి తెలుసు ఒకానొకప్పుడు మన రాజ్యం ఉండేది, అయితే ఆ తర్వాత ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నాము, తిరిగి ఇప్పుడు ఆ రాజ్యాన్ని మళ్ళీ పొందుతూ ఉన్నాము. भारतवासी के लिए यह खुशखबरी है परंतु जबकि अच्छी रीति सुने और समझे. భారత్లో ఉండేటటువంటి వాళ్ళకి ఇది చాలా ఆనందమైనటువంటి వార్త అన్నమాట. అయితే ఎవరికి ఇది ఆనందం కలుగుతుంది? ఎవరు జ్ఞానాన్ని బాగా వింటారు, బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఈ ఆనందం కలుగుతుంది. తిరిగి బాబా నుంచి మనం రాజ్యాన్ని పొందుతూ ఉన్నాం. बरोबर ये खुशी की बात है కల్ప కల్ప బాప్ ఆతే హై. వాస్తవానికి ఇది చాలా సంతోషమైనటువంటి వార్త. తండ్రి ఇప్పుడు ఈ భూమిపైన అవతరించినారు. परंतु जबकि अच्छी रीति सुने समझे. कल्प कल्प बाप आते हैं, बाप का जन्म भी यहाँ गाया जाता है. తండ్రి కల్పకల్పము వస్తారు. అందుకే భారత్లో తండ్రి అవతరణే మనం శివరాత్రి పండుగను జరుపుకుంటూ ఉన్నాం.
त्योहार भी जो है सब इस समय के है. భక్తిలో ఏదైతే పండగలు చేసుకుంటూ ఉన్నామో అవన్నీ సంగమ యుగానివే అయినాయి. బాప్ నే ఆకర్ తుమ్కో బహుత్ సహజ్ రాస్తా బతాయా హై. తండ్రి వచ్చి మనకి చాలా సహజమైనటువంటి దారి చెప్తూ ఉన్నారు. मनुष्यों को तो अनेक प्रकार के गम है. यहाँ इस खुशी की ज्ञान की खुशी में वह गम दुख आदि सब मर्ज होता है. మనుషులకి అనేక ప్రకారాల దుఃఖాలు బాధలు ఉన్నాయి. ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకొని యోగాన్ని బాబా జతలో జోడిస్తామో అన్ని దుఃఖాలు బాధలు అన్నీ కూడా మర్చిపోతాము, అన్నీ మర్జ్ అయిపోతాయి. जैसे कोई बीमारी ठीक होने पर आता है तो सबको खुशी होती है. ఎవరికైనా ఆరోగ్యం బాగలేదు, మళ్ళీ ఆరోగ్యం కుదుట పడుతుంది అంటే చాలా సంతోషిస్తారు కదా. बीमारी आदि दुख की बातें जैसे भूल जाती है. फिर घर ससुर घर मित्र संबंध आदि सब खुशी में आ जाते हैं. రోగాలు అనేవి దుఃఖానికి సంబంధించినటువంటి మాటలు. రోగం పోయి మనకి ఆరోగ్యం బాగా అవుతుంది అంటే అందరూ కూడా సంతోషిస్తారు. అంటే పుట్టినింటి వాళ్ళు కావచ్చు, అత్తగారింటి వాళ్ళు కావచ్చు, మిత్ర సంబంధికులు కావచ్చు, అందరికీ కూడా ఆ ఖుషి కలుగుతుంది. तुम बच्चे जानते हो हम सब विश्व के मालिक थे फिर रावण ने श्राप दिया है. పిల్లలకి తెలుసు మనం విశ్వ మాలికలుగా ఉండేటటువంటి వాళ్ళం. అయితే తర్వాత మాయా రావణ శాపం ఇచ్చినారు. యహై గమ్ కి దుఃఖ్ కి దునియా ఫిర్ కల్ హోగి ఖుషీ కి దునియా. ఈ ప్రపంచమే చాలా దుఃఖ ప్రపంచం అయిపోయింది. తిరిగి మళ్ళీ రేపు ఖుషీ ప్రపంచం అనేది రాబోతుంది. ఖుషీకి దునియా యాద్ రహనే సే గమ్ దుఃఖ ఆది సబ్ భూల్ జానా చాయే. ఆ ఖుషీ ప్రపంచము ఎప్పుడు వస్తుంది అంటే ఈ దుఃఖ ప్రపంచాన్ని పిల్లలు మర్చిపోవాలి కదా. యహై తమో ప్రధాన్ దునియా భిన్న భిన్న ప్రకార కర్మ భోగ్ హై. ఈ ప్రపంచమే చాలా తమో ప్రధాన ప్రపంచమైంది. రకరకాల కర్మ భోగాలు ఇప్పుడు మనుషులు అనుభవిస్తూ ఉన్నారు. కర్మ భోగ్ కే దిన बाकी थोड़ा समय है. अबलाओं पर कितना अत्याचार होता है, अनेक प्रकार के विघ्न होता है. ये सब बाकी थोड़ा दिन है. అబలల పైన ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, అనేక ప్రకారాల విఘ్నాలు కలుగుతూ ఉన్నాయి. ఈ యొక్క విఘ్నాలు కావచ్చు, ఈ యొక్క కర్మ భోగాలు ఇక కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. తర్వాత కొత్త ప్రపంచంలో ఈ కర్మ భోగాలు ఉండవు. బాప్ ధీరజ్ దేతే హై బాకీ థోడే రోజ్ హై. తండ్రి పిల్లల్ని ఓదారుస్తూ ఉన్నారు. బిడ్డ కొన్ని రోజులే సహనం చేసుకో, ఇంకా ఉండేది పాత ప్రపంచం కొన్ని రోజులే. కల్ప పెహలే భీ హువా థా కర్మ భోగ్ కా హిసాబ్ కితాబ్ చుక్తు హోనా హై. కల్పం మొదట కూడా ఇదే అయింది. ప్రతి ఒక్కరూ కర్మభోగం యొక్క లెక్కాచారాలు సమాప్తం చేసుకోవాలి. ఖుషీ మే ఏ సబ్ మర్జ్ కర్తే జావో. ఖుషీ ఎప్పుడు కలుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా కర్మభోగాలు అన్నీ కూడా మర్జ్ అయిపోతూ ఉంటాయి. బస్ బాప్ ఔర్ వర్షాకో యాద్ కర్తే రహో. ఎప్పుడు కూడా బాబా ఇచ్చే ఆస్తిని తలంపు చేసుకుంటూ ఉండండి, అన్ని దుఃఖాలు మర్చిపోతారు. ఉల్టా సుల్టా కోయి భీ కామ్ మత్ కరో. ఎప్పుడూ కూడా శ్రీమతానికి వ్యతిరేకంగా విరుద్ధంగా ఎటువంటి కర్మ మనము చేయరాదు. నహీతో ఔర్ హీ దండ పడి జాతా హై పద భ్రష్టు హో జాతా హై. లేదంటే చాలా శిక్షణ పడుతుంది, పదభ్రష్టులు కూడా అయిపోతాము. बच्चों का काम है एक बाप को याद करना. बाप कहते हैं मुझे याद करो तो तुम्हारे विकर्म विनाश हो जाएंगे. పిల్లల యొక్క పని ఏమిటి అంటే ఒక్క తండ్రి తలంపు చేసేది. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను తలంపు చేసినట్లయితే మరి మీ యొక్క వికర్మలన్నీ కూడా వినాశనం అవుతాయి. హిసాబ్ కితాబ్ చుట్టూ పోతా జాయేగా. మన యొక్క కర్మ భోగాలు
కర్మ లెక్కాచారాలు, పాప కర్మలు అన్నీ కూడా समाप्तమైపోతాయి। बाकी थोड़े समय है, हिसाब किताब चुप करते जाओ क्योंकि तुम हो अंधों की लाठी है। ఇక ఉండేది కొన్ని రోజులు మాత్రమే। ఈ ఒక్క లెక్కాచారాలు అన్నీ సమాప్తి చేసుకోవాలి। మనము ఇప్పుడు అందరికీ కూడా గుడ్డి వాళ్ళకి దారి చూపించే వాళ్ళు కావాలి। तुम भी याद करो दूसरों को भी रास्ता बताओ। పిల్లలు తలంపు చేస్తూ ఉండండి, ఇతరులకి మార్గాన్ని చూపించండి। विघ्न तो बहुत पड़ेगा, जितना हो सके सबको ये समझाते बाप की याद करो। విఘ్నాలు అనేకం వస్తూ ఉంటాయి, ఎంత సాధ్యమవుతుందో అంత అందరికీ తెలిపిస్తూ ఉండండి, బాబా తలంపు చేయండి। अक्षर भी नामी ग्रामी है, मनमना भव अर्थात हे आत्माएं मामेकम याद करो तो तुम्हारे फास्ट के विकर्म भस्म होंगे। మన్మనా భవ అంటే అర్థం ఏమిటి అంటే, హే ఆత్మలో తండ్రిని ఒక్కరిని తలంపు చేసినట్లయితే ముందు చేసినటువంటి వికర్మలన్నీ కూడా భస్మమైపోతాయి। ఇస్మే ముంచనే కీతో బాతే నహి, ఇందులో ఇంకా డౌట్ పడేటటువంటి మాటనే లేదు। ఇందులో భగవంతుణ్ణి తలంపు చేస్తే పాపాలు పోతాయి, ఇందులో ఇంకా సందేహం ఎందుకు అంటారు బాబా। సిర్ఫ్ బాప్ కో యాద్ కరో తో తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బన్ జాయేగా। తండ్రి తలంపు చేసినాము అంటే సతో ప్రధానం నుంచి తమో ప్రధానం నుంచి సతో ప్రధానం అవుతాము। तुम जानते हो हमने 84 का చక్ర लगाया। పిల్లలకి తెలుసు మనం 84 జన్మల చక్రము తిరిగినాము। చక్ర लगाते आए है लगाते ही रहेंगे। చక్రము తిరిగి వచ్చినామో ఇక ముందు కూడా చక్రము తిరుగుతూనే ఉంటాము। యహై పురాణే దునియా పురాణా చోలా ఇంకో భూల్ జానా చాయే। ఈ ప్రపంచమే పాత ప్రపంచమైంది, ఈ శరీరమే పాత శరీరమైంది, ఈ రెంటిని మర్చిపోవాలి। యహై ఆత్మావంకా బేహద్దుగా సన్యాస, ఇదే ఆత్మ చేయవలసినటువంటి బేహద్దు సన్యాసమైంది। ఉనోంకా హై హద్దుగా సన్యాస ఘర్ బార్ చోర్ జాతే హై, అక్కడ సన్యాసీలు చేసేది హద్దు సన్యాసము, వాళ్ళు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు। ఉనోంకా భీ డ్రామా మే పార్ట్ హై, వాళ్ళది కూడా నాటకంలో పాత్ర ఉన్నది। ఫిర్ భీ ఐసే హీ హోగా, మళ్ళీ కల్పం తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు అదే పాత్ర చేస్తారు। సెకండ్ జో పాస్ హువా సో డ్రామా ఫిర్ వహీ డ్రామా రిపీట్ హోగా। సెకండ్ బై సెకండ్ ఏదైతే గడిచిపోతూ ఉన్నదో మరలా డ్రామా ఇట్లనే తిరుగుతూ ఉంటుంది। శాస్త్ర సభై భక్తి మార్గకే పుస్తక భక్తికే బాధరై జ్ఞాన, శాస్త్రాలు అన్నీ కూడా భక్తి మార్గం యొక్క పుస్తకాలు, ఇవన్నీ మళ్ళీ తిరిగి ఇట్లనే రిపీట్ అవుతాయి। भक्ति के बाद है ज्ञान, इस सीढ़ी के चित्र पर किसी को भी समझाना बहुत सहज है। భక్తి తర్వాత జ్ఞానము ప్రాప్తి అవుతుంది। మెట్ల చిత్రం గురించి ఎవరికైనా చాలా సహజంగా మీరు తెలిపించవచ్చు। मुख्य जो चित्र है वह अपने घर में भी रख सकते हैं। త్రిమూర్తి भी बड़ा क्लियर है। ముఖ్యమైనటువంటి చిత్రాలు ఇళ్లలో కూడా పెట్టుకోవచ్చు। త్రిమూర్తి చిత్రం అనేది చాలా స్పష్టంగా ఉంది, భగవంతుని కార్యం ఏమిటి అందులో మనకి అందరికీ చెప్పేదానికి బాగుంటుంది। ऊपर में शिव बाबा भी है, ब्रह्मा विष्णु शंकर भी है, सूक्ष्म वतन वासी फिर ऊंचते ऊंच भगवान है। త్రిమూర్తి చిత్రంలో బ్రహ్మ విష్ణు శంకర్లు ఉన్నారు, పైన అందరికంటే ఉన్నతమైనటువంటి శివబాబా కూడా ఉన్నారు ఆ చిత్రంలో। बच्चे भी समझते हैं जहाँ बाप रहता है वहाँ हम आत्माओं के रहने का स्थान, जिसको निर्वाण धाम कहो अथवा शांति धाम कहो, बात एक ही है। పిల్లలకి తెలుసు తండ్రి ఎక్కడ ఉంటారో ఆ లోకంలోనే ఆత్మలు అందరూ కూడా నివాస స్థానము, అది
దానినే శాంతిధామము అంటారు, దానినే నిర్వాణ ధామము అంటారు. రెండూ కూడా ఒకటే అయినాయి. शांति धाम नाम ठीक है अथवा निर्वाण धाम अर्थात वाणी से परे धाम वो शांति धाम हो गया. శాంతి ధామము అంటే సైలెన్స్గా ఉంటుంది. నిర్వాణ ధామము అన్న అర్థం అదే. నిర్వాణ ధామము అంటే శబ్దానికి పైన ఉండేటటువంటిది. శబ్దానికి పైన ఏముంటుంది? సైలెన్స్ ఉంటుంది. కాబట్టి నిర్వాణ ధామము అన్న శాంతి ధామం అన్న అర్థం ఒకటే అంటారు. वह शांति धाम फिर है सुख और शांति संपत्ति धाम. అదే శాంతి ధామం అయింది, పరంధామం. తర్వాత ఇంకొకటి సుఖము శాంతి సంపద ఉండేటటువంటి ధామము. ఫిర్ హోతా హై దుఃఖ और అశాంతి. ఇంకొకటి దుఃఖము అశాంతి ధామము. సుఖధాम में तो कारुण के खजाने होता है अतः సుఖధామంలో అక్కడ లెక్కలేనంత అనంతమైనటువంటి ఖజానాలు, ప్రాప్తులు, గనులు అక్కడ సంపన్నంగా ఉంటాయి. ఆజ్ క్యా హై కల్ క్యా హోగా. ఈ ప్రపంచం ఈరోజు ఏ విధంగా ఉన్నది, మళ్ళీ రేపు ఈ ప్రపంచం ఏ విధంగా మారుతుంది. ఆజ్ కలియుగ్ కా అంత్ కల్ హోగా సత్యుగ్ కా ఆది. ఈరోజు కలియుగ అంతిమం అయింది, ఇదే మళ్ళీ తర్వాత సత్యుగం ఆది అవుతుంది. रात दिन का फर्क है कहते भी है ब्रह्मा और ब्रह्मा मुख वंशावली ब्राह्मणों का दिन और फिर रात. కలియుగానికి సత్యయుగానికి రాత్రి పగలంత తేడా ఉంటుంది చెప్తారు. బ్రహ్మ మరియు బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులకు పగలు మరియు రాత్రి అయింది. దిన్మే హై దేవతాయే రాత్మే హై శూద్రు. పగలులో దేవతలు ఉంటారు, రాత్రిలో శూద్రులు ఉంటారు. ఏ పగలు రాత్రి? బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రిలో. బీచ్ మే హో జాతా హై బ్రాహ్మణ. మరి బ్రాహ్మణులు ఎప్పుడు ఉంటారు? పగలుకి బ్రహ్మ పగలుకి, బ్రహ్మ రాత్రికి మధ్యలో బ్రాహ్మణులు ఉంటారు. సంగమ యుగగా కిసీకో పతా నహీ హై. సంగమ యుగం గురించి మనుషులకు ఎవ్వరికీ తెలియదు. మనుష్య తో బిల్కుల్ హీ ఘోర అంధియార్ మే హై తో ఘోర సోజరా మే లే జానే ఆప్ బచ్చోం కా కామ్ హై. మనుషులు పూర్తిగా అంధకారంలో ఉన్నారు. అయితే అంధకారంలో ఉన్నటువంటి వాళ్ళని జ్ఞాన ప్రకాశంలోకి తీసుకువచ్చే పని పిల్లలు చేయాలి. अभी सामने वही महाभारत लड़ाई है गाया भी हुआ है వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతే. ఇప్పుడు మన ఎదురుగా మహాభారత యుద్ధం నిలిచి ఉన్నది. అయితే అక్కడ గాయనం ఉన్నది. వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతే, వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతే. तुम बच्चे जानते हो బాబా हमको फिर से वही राजाई देते हैं. పిల్లలు తెలుసుకున్నామో తండ్రి మనకి కల్పం మొదట ఏదైతే రాధ్యం ఇచ్చినారో తిరిగి మళ్ళీ ఇప్పుడు అదే రాధ్యాన్ని ఇస్తూ ఉన్నారు. వహ హమారీ రాజాయి కోయి చీన్ నా సకే. ఆ ఒక్క మన రాధ్యాన్ని ఎవ్వరూ కూడా దోచుకొని పోలేరు. రావణ్కి ప్రవేశతతో హోగి ద్వాపర్ సే. రావణ యొక్క ప్రవేశత ద్వాపరయుగం నుంచి అవుతుంది. रावण ने हमारी राजाई छीनी है जिसको दुश्मन ही समझो क्योंकि दुश्मन का ही एफीजा बनाकर चलाते हैं. రావణుడు మన రాజ్యాన్ని అంతా దోచేసుకున్నాడు. అందుకే రావణుడు మనకి శత్రువైనారు. ఎప్పుడైనా ఎవరికైనా శత్రువు ఉంటే ఆ శత్రువు యొక్క బొమ్మను తయారు చేసి కాల్చివేస్తారు కదా. ఏ బహుత్ పురాణా దుష్మన్ హై. రావణుడు ప్రతి మనిషికి శత్రువు అయినాడు. అది పాత శత్రువు, ద్వాపర యుగం నుంచి శత్రువు అయినారు. कहते हैं రావణ రాజ్య పరంతు కిసీకి బుద్ధి మే నహీ ఆతా హై. చెప్తారు రావణ రాజ్యము అనని
అయితే మనుషులకి ఎవరికి బుద్ధిలో స్మృతి రాదు. तो घोर अंधियार कहेंगे ना, బేహద్ కా బాప్ హై నాలెడ్జ్ఫుల్. మరి ఘోర అంధకారమే అని చెప్తారు కదా, బేహద్ తండ్రి జ్ఞాన సాగరుడు అయినారు. ఇంకో జ్ఞానదాత దివ్య చక్షు విధాత కేతే హై. వాళ్ళకి జ్ఞానదాత అని చెప్తారు, దివ్య చక్షు విధాత అని కూడా చెప్తారు. अभी तुम आत्मा उनको ज्ञान का तीसरा नेत्र मिला है, आगे तो कुछ नहीं जानते थे. ఇప్పుడు ఆత్మలకి మనకి జ్ఞాన నేత్రము దొరికింది. తే మొదట ఇవన్నీ మనకి తెలియనే తెలియవు. अब सब जान गए हो, बाप ज्ञान सागर है तो जरूर ज्ञान सुनाएंगे ना. ఇప్పుడు అన్ని విషయాలు తెలుసుకున్నాము, బాబా జ్ఞాన సాగరుడు అయినారు, పిల్లలకి తప్పనిసరిగా జ్ఞానమే వినిపిస్తారు తండ్రి. జ్ఞాన్ సున్నాన్నే బిగర్ సిద్ధ కైసే హో. జ్ఞానము చెప్పలేదు అంటే భగవంతుడు ఎవరు అనేది మనం ఎట్లా ప్రూవ్ చేయగలుగుతాము. तुम देखते हो बाप ज्ञान सुनाते हैं, जिस ज्ञान से फिर आधा कल्प सद्गति होती है. పిల్లలకి తెలుసు బాబా మనకి జ్ఞానం ఇస్తూ ఉన్నారు, ఈ జ్ఞానము ద్వారా అర్ధకల్పానికి మనం సద్గతిని పొందగలుగుతాము. భక్తి को ही आधा कल्प चलना है, ज्ञान से सद्गति संगम पर ही होता है. భక్తి అనేది అర్థం కల్పము నడుస్తుంది, జ్ఞానము ద్వారా అర్ధకల్పానికి మనకి సద్గతి కలుగుతుంది. कोई भी बात बच्चों को कब छिप नहीं सकते हैं. बाप कहते हैं कोई भी बुरा काम हो जावे तो बचो. ఏ విషయం కూడా పిల్లల దగ్గర దాచలేము. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు ఏదైనా చెడు కర్మ ఉంటే, చెడు పని చేసినామా వెంటనే బాబాకి చెప్పేయాలి. బాబా జాన్తే హై కయియోం సే బురా కర్మ హోతా రహతే హై. రావణ రాజ్యేనా. బాబా అంటారు, కొంతమంది ద్వారా ఇంకా చెడు కర్మలు జరుగుతూనే ఉన్నాయి, ఎందుకంటే రావణ రాజ్యం కదా ఇది అంటారు. మాయా చమాక్ మార్తీ హై పరంతు చిపాతే హై బహుత్. మాయ చెంపదెబ్బ కొడుతుంది, మాయ వాళ్ళ చేత చెడ్డ పనులు చేయిస్తుంది, అయినా పిల్లలు బాబాకి చెప్పకుండా దాచిపెడతారు. బాబా कहते हैं कोई भी भूल होती है तो फौरन बतलाने से आगे के लिए युक्ति मिलेगा. బాబా చెప్తారు, ఏదైనా పొరపాటు జరిగింది అని అంటే వెంటనే బాబాకి చెప్పండి, తర్వాత ఇక ముందు అటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేదానికి బాబా మనకి సలహా ఇస్తారు. నహీతో వృద్ధి హోతీ జాయేగా. లేదంటే అదే లోపల లోపల వృద్ధి అవుతూ ఉంటుంది. కామ మహాశత్రు హై, బాబాకే లిఖతే హై. కామ మహాశత్రువు అయింది. చాలామంది బాబాకు వ్రాస్తారు, బాబా మాయా కా బహుత్ అపోజిషన్ హోతీ హై. బాబా మాయా యొక్క అపోజిషన్ చాలా అవుతూ ఉంటుంది మాకు. సదైవ్ తో కిసీ కా యోగ్ నహీ రహతా తో జో మాయా సే బచ్ సకే. మాకు సదా యోగం అనేది ఉండదు, మాయ నుంచి తప్పించుకునేకి మాకు కావటం లేదు అని పిల్లలు చెప్తూ ఉంటారు. దేహాభిమాన్ బహుత్ ఆతే హై, బహుత్ హై జో మాయాకే తప్పట్ ఖాతే హై. చాలామందికి దేహాభిమానం వస్తూ ఉంటుంది, మాయా యొక్క దెబ్బ తగులుతూ ఉంటుంది. బాబాకే పాస్ సమాచార్తో సబ్ తరఫ్ సే ఆతే రహతే హై. బాబా దగ్గర అందరికీ నుంచి సమాచారాలు వస్తూ ఉంటాయి. అఖబారోं आदि में तो उल्टा सुल्टा भी कितना डाल देते हैं. న్యూస్ పేపర్స్లో కూడా లేనిపోని మాటలన్నీ కూడా చాలా వ్రాస్తూ ఉంటారు. आजकल मनुष्य बातों तो कितने भी बना सकते हैं तमो प्रधान है ना. ఇప్పుడు ప్రపంచంలో మనుషులు తమో ప్రధానమైనారు కదా, చిన్న విషయాన్నే ఏదో లేనిపోని మాటలన్నీ కల్పించి అది పెద్దదిగా చేసి న్యూస్ పేపర్స్లో వేస్తూ ఉంటారు. ఎందుకంటే మనుషులు చాలా తమో ప్రధానమైపోయినారు. व्यास की जब रजो बुद्धि थी
తో క్యా క్యా బైతే బైటే లిఖీ హై. అయితే మనుషుల బుద్ధి ఎప్పుడు సతో ప్రధానంగా ఉన్నప్పుడు ఏమేమి రాసేవాళ్ళు. వ్యాసుడు సతో ప్రధాన బుద్ధిగా ఉన్నప్పుడు ఆయన పెద్ద పెద్ద గ్రంథాలే రాస్తున్నారు. बाप बच्चों को समझाते हैं, सुनी सुनाई बातों पर कभी भी विश्वास कर बिगाड़ो मत. బాబా చెప్తూ ఉన్నారు, లేనిపోని చెప్పుడు మాటలు విని వాటిల్ని నమ్మి బుద్ధిని చెడుపుకోకూడదు. ఫలానే నే ఐసే కహా ఏ కియా మాతా హీ ఫిర్ దేతే హై. ఫలానా వాళ్ళు అట్లా చెప్పినారు ఇట్లా చేసినారు అని చెప్పి బుద్ధినే బాబా నుంచి లాగేస్తారు. సమస్తే నహీ తమో ప్రధాన్ దునియా హై, మాయా గిరానేకి కోషిష్ కర్తే హై. వాళ్ళకి అర్థం కావటం లేదు, ఈ ప్రపంచమే తమో ప్రధాన ప్రపంచం అయిపోయింది. మాయ చాలా కింద పడవేసేకి ప్రయత్నాలు చేస్తుంది. कोई भी झूठ मूठ బాతే సునాయేతో ఏ కాన్ సే సున్ దూసరే సే నికాల్ దో. ఒకవేళ ఎప్పుడైనా చెడు మాటలు వినిపించిన వెంటనే ఇంకొక చెవి నుంచి వాటిల్ని వదిలిపెట్టేసేయాలి. ఔరోం కో భీ యహీ పైగామ్ దేతే రహో. వేరే వాళ్ళకి కూడా ఇదే సలహా చెప్పండి. అవి విన్నాము ఇవి విన్నాము అంటే వదిలిపెట్టేసేయండి అవన్నీ చెప్పాలి. बाप कहते हैं, मैं कई पैगाम ले आता हूँ, अब हे आत्मा ఏ శ్రీమత్ पर चलो. బాబా మనకి సందేశం ఇస్తూ ఉన్నారు, పిల్లలు ఇప్పటికైనా బాబా ఒక శ్రీమతం ప్రకారం నడుచుకోండి. హమారా పైగామ్ సునో సిర్ఫ్ మామేకం యాద్ కరో. తండ్రి యొక్క సలహాని వినాలి. తండ్రి యొక్క సలహా ఏమిటి అంటే తండ్రి చెప్పినట్లు శ్రీమతం ప్రకారం నడుచుకోవాలి. తండ్రి తలంపు చేయాలి. జో యాద్ కరేంగే వహ అప్నా హీ కళ్యాణ్ కరేగా. ఎవరు బాబా తలంపు చేస్తారో వాళ్ళకి స్వయం కళ్యాణం అవుతుంది. యాద్ ఆత్మకో కర్నా హై, భూలి భీ ఆత్మా హై. తలంపు అనేది ఆత్మ చేయాలి. అసలు మర్చిపోయింది ఎవరు? ఆత్మనే కదా మర్చిపోయింది. కాబట్టి తలంపు కూడా ఆత్మనే చేసుకోవాలి. బాప్కి శ్రీమత్ మిల్తీ హై, ఇస్మే ఆశీర్వాద్ వా రహం ఆది కుచ్ భీ నహీ మాంగనా హై. బాబా ఒక్క శ్రీమతం దొరుకుతుంది. ఇందులో ఆశీర్వాదించేది దయ చూపించేది ఇది అన్నీ ఇక్కడ అడగాల్సిన పని లేదు. బాప్ కో యాద్ కర్నా హై ఔర్ కోయి బాత్ పూఛనే కర్నే కి దర్కార్ నహీ హై. ఇక్కడ కేవలం బాబా తలంపు చేయాలి, వేరే విషయాలు మాటలు అడగాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ సృష్టి చక్ర కైసే ఫిర్తా హై ఏతో సునో. సృష్టి చక్రం ఎట్లా తిరుగుతుంది ఇదేమో విన్నారు. ఇస్మే కిట్ కిట్ కి బాత్ హీ నహీ హై. ఇందులో మళ్ళీ ప్రశ్నలు అనేటటువంటి మాటనే లేదు. ఘోర అంధియార్ మే హీ బాప్ ఆతే హై, ఇస్లియే శివరాత్రి మనాతే హై. ఘోర అంధకారంలోనే అజ్ఞాన అంధకారంలోనే తండ్రి అవతరిస్తారు. అందుకే శివరాత్రి పండగ జరుపుకుంటున్నాము. కృష్ణా కా భీ జనం రాత్ కో హీ మానతే మనాతే హై, ఖీర్ పూరి ఆది మందిరం మే బన్తీ హై రాత్ కో. కృష్ణ జన్మాష్టమి కూడా రాత్రినే చేసుకుంటారు. ఆ రోజు రాత్రి పాయసము పూరి చేసి అందరికీ మందిరాలలో ప్రసాదం ఇస్తారు. శివ్ కే లియే క్యా బనాయేంగే వతో నిరాకార్ హై. అయితే శివుడు నిరాకారుడు. శివుని కోసం మందిరాలలో ఏం చేస్తారు? బాబా కిస్ గడి ఆతే హై ఔర్ కైసే చలే జాతే కిసీ కో భీ పతా నహీ హై. తండ్రి ఏ గడియలో వస్తారు, ఎట్లా వస్తారు, ఎట్లా వెళ్తారు ఇది ప్రపంచంలో ఎవరికీ తెలియదు. సదైవ్తో సహవారీ నహీ కర్తే. బ్రహ్మ శరీరంలో కూడా శివబాబా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, అంతేకాని ఎప్పుడూ బ్రహ్మ శరీరంలో సదా ఉండరు. ఆయేంగే ఔర్ చలే జాయేంగే. వస్తారు వెళ్ళిపోతారు. అభి తుమ్ జాంతే హో హమ్ శివబాబాకే పుత్రే హై. ఇప్పుడు మనకి తెలుసు మనము శివబాబాకు సంతానమైనాము.
పౌత్రులం అయినాము. వర్షా ఉన్సే మిల్తా హై, బ్రహ్మా కో భీ వర్షా ఉన్సే మిల్తా హై. ఆస్తి మనకి శివబాబా యొక్క ఆస్తి దొరుకుతుంది, బ్రహ్మకు కూడా ఆస్తి శివబాబా యొక్క ఆస్తి దొరుకుతుంది. ये तो मनुष्य है, सद्गति में पहला नंबर है ये श्री कृष्ण. సద్గతిలో మొట్టమొదటి నెంబర్ శ్రీకృష్ణుడు అయినారు. ఏ సబ్కో ప్యారా హై క్యోంకి సతో ప్రధాన బాల్ అవస్థ హై. వీళ్ళు అంతే అందరికీ చాలా ప్రియమైనటువంటి వారు, ఎందుకంటే సతో ప్రధాన బాల్య అవస్థలో ఉంటారు. థోడా బడా హోతా హై తో ఉన్కో సతో కహా జాతా హై. కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత సతో ప్రధానము అనము, సతో సామాన్యము అంటాము. పిరు రజో తమో, తిరిగి రజో ప్రధానము తర్వాత తమో ప్రధానం అయిపోతారు. श्री कृष्णा राधे ही फिर लक्ष्मी नारायण बनते हैं. जिनको बाप ने ज्ञान दिया है उनको ही देंगे. श्री कृष्ण राधा వాళ్ళే తిరిగి లక్ష్మీనారాయణులుగా అవుతారు. जिनको बाप ने ज्ञान दिया है उनको ही देंगे. ఎవరి తండ్రి జ్ఞానం ఇచ్చినారో వాళ్ళే ఇస్తారు. भारत में ही देवी देवता होकर गए हैं तो मंदिर भी भारत में बहुत है. భారతదేశంలోనే దేవీ దేవతలు పుట్టినారు, అందుకే భారతదేశంలోనే దేవతల మందిరాలు చాలా ఎక్కువగా కట్టినారు. క్రిస్టియన్ కి చర్చ్ మే క్రైస్ట్ హీ క్రైస్ట్ దేఖేంగే. క్రిస్టియన్స్ ఏదైతే చర్చ్ కడతారో అందులో ఎటు చూసినా క్రైస్ట్నే చూపిస్తారు. దేవతాओं కితనా ढेर మందిర్ హై. దేవతలకి ఎన్ని మందిరాలు కట్టినారో. బాప్ ఆయే హై हमको మనుష్య సే దేవతా బనానే అథవా భారత్ కో స్వర్గ బనానే. బాబా వచ్చినారు మనుషుల్ని దేవతలుగా చేసే దానికోసం, ఈ భూమిని స్వర్గంగా చేసే కోసం వచ్చినారు. బాప్ కో యాద్ కర్ పావన్ బన్ రహే హో. బాబా తలంపు చేసి మనం పావనంగా అవుతూ ఉన్నాము. बाप के साथ हम भी भारत को स्वर्ग बना रहे. బాబా జతలో మనం కూడా భారత్ను స్వర్గంగా చేస్తూ ఉన్నాము. जैसे हम बाप के साथ आए हैं, भक्ति मार्ग में देवताओं के मंदिर मूर्तियां आदि पर कितना खर्च कर बनाते हैं. మనము బాబా జతలో వచ్చాము. భక్తి మార్గంలో దేవతలకు మందిరాలు, ఆ మూర్తి తయారు చేసేదానికి ఎంత డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. ఉత్పత్తి కర్, పాలనా కర్, వినాశ్ కర్ దేవతే. కొన్ని విగ్రహాలు తయారు చేస్తారు, దానికి పూజలు పునస్కారాలు చేస్తారు, మళ్ళీ వాటిని తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపేస్తారు. అంటే ఉత్పత్తి, పాలన, వినాశం మూడు చేసేస్తారు. నవరోజ్కే అందర్ డుబా దేతే హై. నవరాత్రుల్లో 9 రోజుల లోపల వాటిల్ని నీళ్ళల్లో కలిపేస్తారు. बहुत उनमें प्रेम होते हैं. నవరాత్రి కలకత్తా మే బహుత్ మనాతే హై. చాలా ప్రేమగా చేస్తారు. నవరాత్రుల్లో కలకత్తాలో చాలా వైభవంగా చేస్తారు, చాలా ఖర్చు పెడతారు. सब बातों पर अभी वंडर लगता है. आगे तो हम भी भागीदारी थे. ఈ విషయాలన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మొదట మనమంతా కూడా పాత్రధారులం అయినాము. కరోడోం రూపాయ ఖర్చు కర్తే కితనా అంధశ్రద్ధ హై. నవరాత్రులలో కోట్ల డబ్బులు ఖర్చు పెడతారు, ఇదంతా అంధశ్రద్ధ కదా అంటారు. रामायण से कितना प्यार करते हैं, बातें सुनकर आंखों में आंसू का बहा देते. రామాయణం అంటే ఎంత ఇష్టంగా వింటారు. రామాయణం వింటూ వింటూ వాళ్ళు కళ్ళల్లో నీళ్లు, కన్నీరు కార్చే వాళ్ళు ఉన్నారు. ఏ సబ్ హై భక్తి మార్గ ఇస్సే ఫాయిదా కుచ్ నహీ. ఇవన్నీ భక్తి మార్గపు కథలు. వీటి నుంచి ఆ కథలు వినటం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. బాబా అబ్బ హమ్కో కితనా సమజ్దార్ బనాతే హై. బాబా మనకి ఇప్పుడు సంగమ యుగంలో ఎన్ని విషయాలు తెలిపిస్తూ ఉన్నారు.
तो ये सब सुनकर यहाँ का यहाँ भूल ना जाओ, सब బాతే యాద్ కరో. బాబా చెప్పినటువంటి విషయాలను విని వదిలిపెట్టకూడదు. విన్న తర్వాత అవన్నీ కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అవన్నీ స్మృతి చేసుకుంటూ ఉండాలి. పూరా రిఫ్రెష్ హోకర్ జావో. మురళి విన్నారు అంటే పూర్తిగా ఆత్మ రిఫ్రెష్ అయిపోతారు, వెళ్ళాలి. अपने को आत्मा समझ देह सहित जो कुछ देखते हो सब भूल जाओ. స్వయం ఆత్మ అని తెలుసుకొని దేహ సహితంగా ఏమంతా చూస్తూ ఉన్నారు అన్నీ మర్చిపోండి. ये सब कब्रिस्तान है. दिल्ली में बिरला मंदिर में लिखा हुआ है भारत फरिस्तान था जो धर्मराज ने स्थापन किया है. ఇప్పుడు ఈ ప్రపంచమే ఒక శ్మశానం అయిపోయింది. ఢిల్లీలో బిర్లా మందిర్ ఉన్నది. అక్కడ వ్రాయబడింది భారత్ ఫరిస్తాన్గా ఉండేది ధర్మరాజు స్థాపన చేసినాడు. అభి తుమ్ బచ్చే జాన్తే హో ఏ దునియా కబ్రిస్తాన్ బన్నీ హై. పిల్లలకి తెలుసు ఈ ప్రపంచమే ఒక శ్మశానంగా మారిపోవాలి. బాప్ కేతే హై సబ్ కామ్ చితా పర్ బయట ఏకదమ్ జల్మరే హై. అందరూ కూడా కామ అగ్నిలో పడిపోయి ఆత్మలో నల్లగా అయిపోయినారు. క్రోధ చితా నహి కహా జాతే. క్రోధానికి చితి అని చెప్పరు, కామ వికారానికి చితి అని చెప్తారు. ఉస్మే భీ హల్కా నషా సెమీ నషా భీ హోతా. అందులో కూడా కామ వికారం అనేది కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి లైట్గా ఉంటుంది, కొంతమందికి 50% ఉంటుంది. घर में अगर कोई कपूत बच्चा होगा तो कहेंगे ना ये क्या बाप की అబ్రూ గవాతే హై. ఇంట్లో చెడ్డ పనులు చేసే పిల్లలు ఉంటే ఏం చెప్తారు? తండ్రి యొక్క పరువు తీసేస్తూ ఉన్నావు నువ్వు అనని అంటారు కదా. బాప్కి ఇజ్జత్ జాతి అయినా పిల్లలు చెడ్డ పనులు చేస్తే తండ్రి యొక్క గౌరవమే వెళ్ళిపోతుంది కదా. బేహద్గా బాప్ भी कहते हैं तुम काला मुंह कहते हो तो ब्राह्मण कुलभूषण जो देवता बनते हैं उनका नाम बदनाम करते हो. బేహద్దు తండ్రి చెప్తూ ఉన్నారు, మీ ముఖమే నల్లగా చేసుకుంటూ ఉన్నారు, బ్రాహ్మణ కులభూషణులు దేవతలు అయ్యేటటువంటి వాళ్ళు అయినాము. నామ్ బదనాం కర్తే హే. మనం ఎటువంటి చెడ్డ పని చేసినా మన పేరు చెడిపేస్తాము. तुम बच्चे जानते हो हम पवित्रता की ताकत से भारत को फिर से श्रेष्ठाचारी देवता बनाते हैं. పిల్లలకి తెలుసు పవిత్రతా శక్తి ద్వారా భారత్ను తిరిగి శ్రేష్టాచారి దేవతగా చేస్తూ ఉన్నాము. తుమారే లియే తో జైసే కామన్ బాత్ హై. ఇది కష్టమైన పని ఏమీ కాదు, మన కోసం ఇది సామాన్యమైనటువంటి పని. देखते हो महाभारत लड़ाई भी कड़ी खड़ी है इनसे ही स्वर्ग के गेट खुलते हैं. చూస్తూ ఉన్నారు కదా, మహాభారత యుద్ధం కూడా ఎదురుగా ఉన్నది. ఇది జరిగితేనే స్వర్గ వాకిలి తెరుచుకుంటుంది. शास्त्रों में महाभारत लड़ाई तो दिखाई है उसके बाद क्या हुआ दिखाया नहीं. శాస్త్రాలలో మహాభారత యుద్ధం రాసినారు, అయితే మహాభారత యుద్ధం జరిగిన తర్వాత ఏం జరిగింది అక్కడ చెప్పలేదు. కేదైతే హై ప్రళయ హోగయా హై చెప్తారు, అంతా ప్రళయం అయిపోయింది అని. कृष्णाता का एक तरफ तो माता के गर्भ से जन्म दिखाया है, दूसरे तरफ फिर कहते हैं पीपल के पत्ते पर अंगूठ చూస్తా ఆయా कुछ भी समझते नहीं. కృష్ణుని జన్మ రెండు రకాలుగా చూపించినారు. కృష్ణుడు దేవకి గర్భం నుంచి జన్మ తీసుకున్నట్లు చూపిస్తారు. మరి ప్రళయంలో అంతా జలమయమైనప్పుడు రావి ఆకు పైన నోట్లో బొటన వేలు పెట్టుకొని తేలుతూ వచ్చినారు అని కూడా చూపిస్తారు. కుచ్ భీ సమస్తే నహీ. అయితే మనుషులకి దీని గురించి అర్థమే తెలియదు. वहाँ तो गर्भ में रहते हैं बड़ा विश्राम से बाकी सागर में तोड़े ही पत्ते पर हो सकते. అంటే రావి ఆకు పైన కృష్ణుడు పడుకొని వచ్చినారు అంటే దాని అర్థం ఏమిటి అంటే అక్కడ గర్భ మెహల్ ఉంటుంది, అంతేకాని సముద్రము లేదు,
రావి ఆకుపైన తేలే మాట లేదు. హంతో ఇంపాసిబుల్ హై, ఎంతో ఇంపాసిబుల్ హై. అసలు సముద్రం అలలలో రావి ఆకుపైన పసిబిడ్డ పడుకొని ఎట్లా తేలుతూ వస్తాడు? ఇది అసాధ్యమైన పని కదా అంటారు. ये सब ड्रामा में बना हुआ है जिसको तुम जानते हो. నాటకంలో ఇవన్నీ తయారైపోయినాయి. పిల్లలు దీని గురించి తెలుసుకున్నాము. కల్పము ఇది జరుగుతూనే ఉంటాయి. बच्चों को अपना कल्याण करना है और दूसरों को भी कल्याण करना है. పిల్లలు స్వయం కళ్యాణము చేసుకోవాలి, ఇతరుల కళ్యాణం కూడా చేయాలి. మూల బాత్ హై యహ్, బాప్ తో స్వర్గ రచయిత హై. ముఖ్యమైనటువంటి విషయం ఇదే. పిల్లలు చేయాల్సిన పని. తండ్రి అయినారు, స్వర్గ రచయిత అయినారు. ఉస్కో కహా జాతా హై హెవెన్లీ గాడ్ ఫాదర్. వాళ్ళకి స్వర్గ తండ్రి అని చెప్తారు, గాడ్ ఫాదర్ అంటారు. ఫిర్ హమ్ బచ్చే స్వర్గకే మాలిక్ హోనా చాయి. తండ్రి స్వర్గ రచయిత, స్వర్గ మాలిక్ అయితే పిల్లలు కూడా స్వర్గ మాలికలు కావాలి కదా అంటారు. शिव जयंती भी भारत में ही मनाते हैं तो जरूर भारत को कुछ दिया होगा. శివ జయంతి కూడా భారత్లోనే జరుపుతారు అంటే తప్పనిసరిగా భారత్లో భగవంతుడు ఏదో చేసినారు. తుమ్కో స్వర్గకి బాద్షాహీ దే రహే హై. ఏం చేస్తూ ఉన్నారు అంటే భారత్లో స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు, స్వర్గ రాజ్యాన్ని ఇస్తూ ఉన్నారు తండ్రి. बाप है सदगति दाता, ज्ञान का सागर, नॉलेज बाप भी आकर देते हैं. बाबा सदगति दाता అయినారు, జ్ఞాన సాగరుడు అయినారు, వచ్చి తండ్రి జ్ఞానం ఇస్తూ ఉన్నారు. अभी बाप तुमको नॉलेज दे रहे हैं, 5000 वर्ष बाद फिर यहाँ ही आएगा. బాబా వచ్చి పిల్లలకి జ్ఞానం ఇస్తూ ఉన్నారు. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడే వస్తారు, జ్ఞానం ఇస్తారు. बच्चों को निश्चय है जो इस ब्राह्मण कुल के होंगे वह आते जाएगा. పిల్లలకి నిశ్చయం ఉన్నది, ఎవరెవరు బ్రాహ్మణ కుల ఆత్మలు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా జ్ఞానంలో వస్తారు. अच्छा मीठे मीठे सिटी लते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा का मुख्य सार श्रीमत पर अपना और दूसरों का कल्याण करना है. బాబా ఒక శ్రీమతం పైన నడుచుకుంటూ స్వయం కళ్యాణం, ఇతరుల కళ్యాణము చేయాలి. కోయి కుచ్ झूठी बातें सुनाए तो सुनी अनसुनी करना. ఎవరైనా అబద్ధపు మాటలు చెప్పినారు అంటే వినకూడదు, వినిపించకూడదు. ఉస్పర్ బిగడ్నా నహీ హై. అవి మనసులో పెట్టుకొని మనస్థితిని చెడుకోకూడదు. కభీ భీ దేవతా బన్నే వాలే బ్రాహ్మణ కులభూషణం కా నామ బదనాం నా హో. దేవతలు అయ్యేటటువంటి వాళ్ళం మనము, బ్రాహ్మణ కులభూషణలో మనం పేరు ఎప్పుడూ కూడా చెడకూడదు. ఇస్కా ధ్యాన్ రఖనా హై. దీనిపైన పూర్తి అటెన్షన్ ఇవ్వాలి. కోయి ఉల్టా కర్మ కభీ నహీ కర్నా హై. ఎటువంటి చెడు కర్మ చేయకూడదు. పిछले హిసాబ్ కితాబ్ చుప్తు కర్నే హై. ముందు చేసినటువంటి కర్మ లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాలి. वरदान निंदा स्तुति जय पराजय में समान स्थिति रहने वाले बाप समान संपन्न व संपूर्ण भव. నిందా స్తుతి మరియు జయ పరాజయలో రెంటిలోనూ సమాన స్థితిలో ఉండేటటువంటి వారే తండ్రి సమానంగా సంపన్నము మరియు సంపూర్ణులు అవుతారు. जब आत्मा की संपूर्ण स्थिति बन जाती है, निंदा स्तुति जय पराजय सुख दुख सभी में समानता आती है. ఎప్పుడు ఆత్మ సంపూర్ణ స్థితిని పొందుతుందో అప్పుడు నిందా స్థుతి జయ అపజయలో అన్నిటిలోనూ సమాన స్థితి వాళ్ళకి వస్తుంది. दुख में भी सूरत व मस्तक पर दुख की लहर ना बजाए, सुख का हर्ष की लहर दिखाई दे. అంటే దుఃఖము కలిగినప్పుడు కూడా వాళ్ళ ముఖములో వాళ్ళ మస్తకంలో దుఃఖపు ఛాయలు కనిపించవు,
సుఖము యొక్క అలలే కనిపిస్తూ ఉంటాయి. निंदा सुनते भी अनुभव हो, ये निंदा नहीं, संपूर्ण स्थिति को परिपक्व करने के लिए एक महिमा योग्य शब्द है. ऐसी समानता रहे तब कहेंगे पाप समान. ఎవరైనా నిందించినప్పుడు కూడా వాళ్ళకి అది నిందలాగా కనిపించదు. అటువంటి సంపూర్ణ స్థితిని పొందుకోవాలి. అప్పుడే వాళ్ళు మహిమా యోగ్యులుగా అవుతారు. వాళ్ళకే అట్లా సమానత ఉండాలి. అప్పుడే వాళ్ళు బాప్ సమాన్ అవుతారు. జరాబీ వృత్తిమే ఎన్నాయే పి ఎక్ దుష్మన్. ఎప్పుడూ మనస్సులో ఈ భావన రాకూడదు, వీళ్ళు నాకు శత్రువైనారు. గాలి దేనేవాలా హే ఔర్ ఏక మహిమా కన్నా. వీళ్ళు మమ్మల్ని తిట్టేటటువంటి వాళ్ళు, వీళ్ళు మమ్మల్ని పొగిడేవాళ్ళు, ఇవన్నీ మనస్సులో ఎప్పుడూ కూడా రాకూడదు. స్లోగన్: निरंतर योग अभ्यास पर अटेंशन दो तो फर्स्ट डिवीजन में नंबर मिल जाएगा. నిరంతరము యోగ అభ్యాసంలో మనము ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే ఫస్ట్ డివిజన్లో ఫస్ట్ నెంబర్ మనకి దొరుకుతుంది. మధురమైన పిల్లలు, ఎవరైనా చెప్పుడు మాటలు చెప్పినారు అంటే వాటిల్ని నమ్మకూడదు. ఒకవేళ లేనిపోని మాటలు విన్నా కూడా ఒక చెవి నుంచి విన్నా వెంటనే ఇంకొక చెవి నుంచి వాటిల్ని వదిలిపెట్టేసేయాలి. ప్రశ్న: ఏ పిల్లలు ఎప్పుడూ ఖుషీగా ఉంటారు, వాళ్ళ యొక్క గుర్తులు ఏమిటి? ఎవరైతే పాత కర్మల లెక్కాచారాలు, కర్మభోగాలను ఖుషీగా వాళ్ళు సమాప్తం చేసుకుంటారు. జ్ఞానం యొక్క ఖుషీలో ఉంటారు. ఎటువంటి దుఃఖము, బాధలు, చింతలు వాళ్ళు గుర్తు చేసుకోరు, మర్చిపోతారు. బుద్ధిలో ఎప్పుడూ ఉంటుంది, మేము ఆనందమైన ప్రపంచానికి పోతూ ఉన్నాము అనని. రావణ యొక్క శాపము మనకి దుఃఖం ఇస్తుంది. బాబా వచ్చినారు మన దుఃఖాలు, మన బాధలు తొలగించి మనల్ని సంతోషమైన ప్రపంచంలోకి తీసుకుపోయే దానికోసం. కాబట్టి పిల్లలు ఎప్పుడూ కూడా అదే ఖుషీలో ఉండాలి. ఓం శాంతి. పువ్వులు మన
శివుని ప్రేమకు పాత్రులం, ఎన్నడు ఆరని జ్యోతులం. పూలవనంలో పువ్వులు ఎన్నో చేరలేవు శివ పాదములన్నీ. పూలవనంలో పువ్వులు ఎన్నో చేరలేవు శివ పాదములన్నీ. బ్రహ్మతనువుతో శివుడే పలికెను భారతమందున గీతా జ్ఞానము. భారతదేశపు మన ఈ గాథ సకల భువనములు ఆభూ క్షేత్రం. నిలుచును అది శరణాలయమై, నిలుచును అది శరణాలయమై. మన మనుగడకు ప్రతిరూపమై, జగతికి జీవన జ్యోతియై. పూలవనంలో పువ్వులు ఎన్నో చేరలేవు శివ పాదములన్నీ. పూలవనంలో పువ్వులు ఎన్నో చేరలేవు శివ పాదములన్నీ. అదే విధముగా ఆత్మలు ఎందరో పొందలేరు పరమాత్ముని. తెలుసుకోరు భగవానుని, తెలుసుకోరు భగవానుని. పూలవనంలో పువ్వులు ఎన్నో చేరలేవు శివ పాదములన్నీ. పూలవనంలో పువ్వులు ఎన్నో చేరలేవు శివ